అయ్యన్న పాత్రుడు కామెంట్. విశాఖలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడుల ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి కందుల దుర్గేష్తో కలిసి అరకు చలి ఉత్సవం బ్రోచర్ విడుదల చేశారు. పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఒప్పందాలకు శ్రీకారం చుట్టనున్నాయి. ఇక ఈ సందర్భంగా లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేయడానికి రాజకీయ నాయకులెవరు? ఆయన డిప్యూటీ సీఎంపై ప్రజలే నిర్ణయించాలన్నారు. ఇక ఇన్వెస్టర్లకు అనుమతి ఇవ్వడానికి ఏడాది కాలం తిరగాల్సిన అవసరం ఏముంది? కాలయాపన కారణంగా పెట్టుబడిదారులు వెనక్కిపోతున్నారని, అప్లికేషన్ వచ్చిన వారం రోజుల్లో రెస్పాన్స్ వచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే టూరిజం డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం వరకు ఎన్ని అవకాశాలు ఉన్నా గత 5 సంవత్సరాల్లో టూరిజం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. చేసింది ఏమీ లేదు. మనకి చాలా అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఈ మీటింగు ఇంతటితో ఆగకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా టూరిజం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మాట్లాడినప్పుడు కూడా దీన్ని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఎంతసేపు అప్లికేషన్ పెడుతున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, దానికి కొరీలు వేస్తున్నారు. అలా కాకుండా ఎస్ఆర్ నో అప్లికేషన్ పెట్టిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలో ఎస్ఆర్ నో చెప్తే మన టూరిజం డెవలప్ అవుతుంది. మన టెంపుల్ టూరిజం ఉంది, అవసరమైన బీచ్ ఉంది, తర్వాత అక్కడ స్పోర్ట్స్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు. వాళ్ళకి మంచి ట్రైబల్ ఏరియా ఉంది, బ్యూటిఫుల్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే లింకప్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ విశాఖపట్నం అవుతుందని నమ్మకం నాకైతే ఉంది. అందుకే ఈ మీటింగ్లో రావాలని ప్రత్యేకంగా వచ్చాను, రాత్రి వచ్చాను. నేను మాకు చెప్పి 4 మాటలు చెప్పడమే కాదు, మినిస్టర్ గారు కూడా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. సెక్రటరీ గారు కూడా సీనియర్ సెక్రటరీ ఇచ్చారు. మేము అందరం కలిసి విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా, ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం కోసం సాయశక్తితో కృషి చేస్తాం. అలాగే మీ మీడియా వాళ్ళు కూడా, మీడియా కూడా అవసరం. ఏదైనా అభివృద్ధి చెందాలని మీడియా కూడా అవసరం, ప్రచారం అవసరం. మీరు కూడా విశాఖపట్నం తాలూకు అందచందాలని, అరకు వ్యాలీ తాలూకు అందచందాలని, మనకున్న అవకాశాలని ప్రజలకు చెప్పి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు కూడా మీ వంతు సహాయం చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. డిమాండ్ ఎవరు చేస్తారండి? మేమెవరు డిమాండ్ చేయడానికి? ప్రజలు నిర్ణయించాలా? Thank you, sir. And only touch upon what Araku region is and what are the potentials for us to ponder and relationship. Be it the submarine and other assets they have given us, even